నమస్కారం ఆర్కే టీవీకి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు. వినతులు స్వీకరించిన జేసీ శివకుమార్ నాయుడు. అటు రైతులు ఇటు ప్రజలను మభ్యపెడుతున్న తెలంగాణ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ విమర్శ. నేషనల్ ఫెడరేషన్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బీఎస్ఎన్ఎల్ కార్మికుల ఒకరోజు ధర్నా. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని జేసీ శివకుమార్కు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనారిటీ విద్యార్థుల కోసం ప్రభుత్వం గ్రూప్ 2 కోచింగ్ ఉచితంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 3 నెలలుగా స్టైఫండ్ కానీ మెటీరియల్స్ కానీ అధికారులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా 10 రోజులు గడిస్తే గ్రూప్ 2 పరీక్షలు రాబోతున్నాయని, అధికారుల నిర్లక్ష్యం వల్ల కోచింగ్ సెంటర్లలో చదువుకున్నటువంటి విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్టడీ మెటీరియల్ మరియు స్టైఫండ్ వెంటనే అందించాలని విద్యార్థులు కోరారు. మైనారిటీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నాము. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీద విద్యార్థుల కోసం గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడిన వెంబడే 3 నెలల నుంచి ఈ మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దాదాపుగా 120 మంది విద్యార్థుల చేత ఈ మైనారిటీ స్టడీ సర్కిల్ కొనసాగుతున్న తరుణంలో ఈ మైనారిటీ స్టడీ సర్కిల్కు దాదాపుగా విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వచ్చేటువంటి విద్యార్థులకు స్టైఫండ్ కానీ లేదా మెటీరియల్స్ కానీ లేదా టీచింగ్కు 8 లక్షల రూపాయల శాంక్షన్ అయితే నేటి వరకు కూడా ఈ 3 నెలల కాలంలో ఏమాత్రం డబ్బులు చెల్లించకుండా ఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే నెలలో 11-13 తేదీలలో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కొనసాగుతూ ఉన్నది. అయితే నేటికి దాదాపుగా ఒక 10 రోజులు గడిస్తే కానీ ఈ ఎగ్జామ్ ప్రారంభమయ్యే దశలో ఉంది. ఈ విద్యార్థులకు ఏం చదువుకోవాలి, లేదా ఇక్కడ ఉన్నటువంటి బీద విద్యార్థుల కోసమే తెలంగాణ రాష్ట్రం పనిచేస్తూ ఉన్నది, లేదా నిరుద్యోగుల కోసమే ఈ మైనారిటీ స్టడీస్ సర్కిల్ ఏర్పాటు చేశామని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం అంటే మైనారిటీ స్టడీస్ ఈడీ గారు ఇప్పటికీ వస్తూ ఉన్నారు స్టడీ సర్కిల్లో లేదా ప్రెస్ కవరేజ్ కోసం ఫోటో దించుకుంటున్నారు. వాళ్ళ మైనారిటీ సంక్షేమము అది చేస్తూ ఉంది ఇది చేస్తూ ఉందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ డీడీ గారు ఎటువంటి స్పందన లేదు. వాళ్ళ పేపర్ ఫోకస్ కోసం మాత్రమే మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారని మేమంతా తెలియజేస్తా ఉన్నాం. అయితే 3 months అవుతుంది మేము మైనారిటీ దాంట్లో వెళ్ళాం చదువుకోవడానికి. అయితే మాకు ఇక్కడ బీసీ సంఘంలో సీట్ దొరకకపోవడం వల్ల ఈ మైనారిటీస్ వాళ్ళు మాకు రమ్మని ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత మాకు ఇంతవరకు టైఫాండ్ లేదు, ఇంతవరకు మెటీరియల్స్ లేదు, ఏమి లేవు. అయితే వచ్చే నెల 11 ప్లస్ 13th ఎగ్జామ్స్ ఉన్నాయి. అయితే ఏం మెటీరియల్స్ లేవు, మేము ఎట్లా చదువుతాము? దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వస్తున్నాక వాళ్ళకి అసలు డబ్బులది మా టైఫాండ్ లేదు, ఏం లేదు. ఫ్యాకల్టీ వాళ్ళు వస్తున్నారు. 3 months అవుతుంది. వాళ్ళకి శాలరీస్ లేదు, ఏం లేదు. అయినా మీ గురించి అయినా మేము వచ్చి చెప్తామమ్మా, మీరు పాస్ కావాలి, మీరు ఎట్లన్నా కష్టపడి చదవండి అలా ఇలా అని చెప్తున్నారు. వస్తున్నారు, రేపిస్తాండ్రు, ఇవాళ ఇస్తాండ్రు. ఇంతవరకు ఎవరు ఇచ్చింది లేదు, ఏం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి అక్కడ బయట బీసీ ఎస్సీ వాళ్ళకైతే భోజనాలు అరేంజ్ చేశారు. కనీసం మాకు భోజనాలు అవసరం లేదండి. కనీసం టైఫాయిడ్, కనీసం ఫీజు అని, కనీసం మెటీరియల్స్ ఇవ్వాలి కదా. చదువుకుంటేనే కదా దేనికైనా మాకు ఉంటుంది. క్షేత్రస్థాయిలో రైతులు అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆయన ఆరోపించారు. అలాగే రైతులకు మద్దతు ధర రాక నష్టపోతున్నారని, రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. దానికి సంబంధించి ఇంతవరకు స్థల సేకరణ కానీ లబ్ధిదారుల ఎంపిక చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా కేసీఆర్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని ఎర్రశేఖర్ డిమాండ్ చేశారు. మాది జనరంజకమైన పాలన. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు, అన్ని సమస్యలు పరిష్కారం చేసినాం. ఒక KG to PG ఒకటే అమలు ఏదైతుందో అదొకటే పెండింగ్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రజలంతా కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నారు. అంటే ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు కానీ గ్రామాల అభివృద్ధి కానీ పూర్తిగా కుంటుపడిపోయింది. ఈనాడు చూస్తే రైతులకు ఉన్నటువంటి సమస్యలు విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈనాడు రైతాంగం అంతా కూడా మద్దతు ధర రాక, అదే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ రాక, దాంతోపాటు ఈనాడు రుణమాఫీ ఏకకాలంలో చేయని కారణంగా ఈనాడు ఖరీఫ్లో కూడా నష్టపోవడం జరిగింది. గతంలో
2 సంవత్సరాల కాలంలో కూడా రైతన్నులంతా కూడా నష్టపోవడం జరిగింది. మరి ఈ విధంగా రైతన్నులు ఒక విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, మరి విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారు. మరి అవి ఎక్కడ కడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఇప్పటివరకు మరి లబ్ధిదారుల ఎంపిక కానీ స్థల సేకరణ కానీ చేసిన సందర్భాలు లేవు. ఈ విధంగా అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే మాది జనరంజకమైనటువంటి పాలన, మరి సమస్యలు లేనటువంటి ప్రభుత్వం నడుపుతూ ఉన్నామని చెప్పి వాళ్ళే పర్సంటేజ్ ఏదైతే ఉందో పెంచుకుంటున్నారు తప్ప ప్రజల లోపలికి వెళ్తే మీ పర్సంటేజ్ ఏముందో తెలుస్తుంది. ఈనాడు ఈ సమస్యలు రేపు మీరు క్షేత్రస్థాయిలోకి పోండి, గ్రామాలకు పోండి, మరి వాళ్ళు ఏ విధంగా మీకు బ్యాలెట్ రూపేనా రేపు ఓట్ల రూపేనా ఏ విధంగా ఓట్లు వేస్తారో మీకు ఆ పర్సంటేజ్ ఏదైతుందో ఇప్పుడు మీరు 80% 90% అని చెప్పుకునే పర్సంటేజ్ రేపు పొద్దుగాల మీకే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నీ కూడా ప్రజలను అదేవిధంగా సమస్యలను పక్కదో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ పరిపాలన ఏదైతుందో 2.5-3 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క కొత్త కార్యక్రమం తీసుకురాలేదు, ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఏ ఒక్క ఎన్నికల హామీ ఏదైతుందో ఇప్పటి వరకు కూడా మరి ఆచరణలోకి రాలేదు, అమలుకి నోచుకోలేదు. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పి తెలియజేస్తూ అది ఈ సమస్యలన్నిటిపైన మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా రేపు ప్రజలకు అండగా, రైతులకు అండగా, మరి విద్యార్థులకు అండగా, మరి అన్ని విధాలు కూడా ఉన్నటువంటి ఇబ్బందులను సమస్యలను పరిష్కారానికి వారికి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేషనల్ ఫెడరేషన్ టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్ఎఫ్టీ అధ్యక్షుడు రాజారత్నం మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ కార్మికులకు 2014-15 సంవత్సరానికి సంబంధించి 3,000 బోనస్లు, అలాగే 2015-16కు సంబంధించిన బోనస్ ఫార్ములను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 3వ వేతన కమిటీ సవరణకు వేతన సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా నాయకత్వం ఇచ్చిన కాల్ను ఆధారంగా చేసుకొని గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల దృష్ట్యా ఈరోజు 24/10/2016 నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఎన్ఎఫ్టీ కార్మికులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొంది ఒకరోజు ధర్నా చేయడం జరిగింది. 2014-15కు సంబంధించిన 3,000 బోనస్ను ఇంతవరకు చెల్లించలేదు కాబట్టి వెంటనే చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2015-16కు సంబంధించిన బోనస్ యొక్క ఫార్ములాను వెంటనే విడుదల చేసి ఆ ఫార్ములా ప్రకారంగా కార్మికులందరికీ కూడా బోనస్ను చెల్లించవలసిందిగా ఈ యొక్క ధర్నాలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వ వేతన సవరణకు సంబంధించింది బిఎస్ఎన్ఎల్ కార్మికులందరికీ కూడా 3వ వేతన సంప్రదింపుల కమిటీని వెంటనే వేయవాలని ఈ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్స్కు ప్రమోషన్ కమిటీలో ఎస్సీ ఎస్టీలకు రాయితీలను ఇవ్వాల్సిందిగా, తర్వాత ఇప్పుడు ఏదైతే పోస్ట్ బేస్డ్ ప్రమోషన్ పాలసీ ఉందో ఆ పాలసీ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కార్మిక వ్యతిరేకమైన ఎన్ఈపిపి పాలసీలో ఉన్న పోస్ట్ బేస్డ్ ప్రమోషన్ను తీసివేసి అందరికీ కూడా ప్రమోషన్ను కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే డైరెక్ట్ రిక్రూటీస్కు బోనస్ లేదు, తర్వాత రిక్రూట్మెంట్లో ఈఎల్ఐ ఎన్కాష్మెంట్ లేదు, అదేవిధంగా డీసీఆర్జీలు లేవు. కాబట్టి డైరెక్ట్ రిక్రూటీస్ ఎవరైతే ఉన్నారో జూనియర్ ఇంజనీర్లు వాళ్ళందరికీ కూడా డీసీఆర్జీలో 30% డీసీఆర్జీ అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాల్సిందిగా ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ కేంద్రంలో సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్ మాట్లాడుతూ
ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీ ముట్టడి, సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని పీడీఎస్యూ నాయకులు హెచ్చరించారు. డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులలో అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులే. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వస్తేనే వాళ్ళు కాలేజీలో చదువుకునే పరిస్థితులలో ఉంటుంది. ఈరోజు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే కాలేజీలలో యజమాన్యాలు కూడా సర్టిఫికెట్లు లేకపోతే చదువు చెప్పని పరిస్థితిలో ఉన్నది. తక్షణమే కేసీఆర్ గారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అవసరమైతే అసెంబ్లీని కానీ లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అధికారులు వ్యవసాయంపై దృష్టి సారించి రైతులకు మెలకువలు నేర్పించాలని వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడిపి సమావేశ మందిరంలో నిర్వహించిన మండల పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో రైతులు వ్యవసాయ అధికారులను కలవడం ఇబ్బందికరంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, శాస్త్రజ్ఞులు వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ గౌతమ్, డాక్టర్ కె ఆనంద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చేపట్టిన కార్యక్రమాలు. ఇంకా విజయగాథ విషయానికి వచ్చినట్టయితే సక్సెస్ స్టోరీస్ మనము మొట్టమొదటిగా అచ్చంపేట ప్రాంతంలో ఉండేటటువంటి చెంచుగూడ గ్రామంలో 2012వ సంవత్సరంలో దాదాపు ఒక 50 ఏళ్ళు ఇచ్చినటువంటి ఇది ఒక వాణిజ్య పంటగా పరిగణించవచ్చు అని వేరే చేసుకున్నప్పుడు నికర ఆదాయం చూసినట్టయితే మొక్కజొన్నలు 24,750. ఇవన్నీ కూడా మా జోన్ నుంచి రిలీజ్ చేశాం. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ పంటల్లో కూడా మోదీ పాత్ర ఏపీఎఫ్సి 10-1, ఏపీఎఫ్సి 9-1 పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. శాస్త్రజ్ఞుల మీద ప్రెషర్ పెరుగుతుంది. చిన్న జిల్లాలు అయ్యాయి కాబట్టి వ్యవసాయ అధికారుల మీద ఇంకా అధికంగా పెరుగుతుంది. వారు అన్నారు ఇప్పుడు ఇంతకుముందు డిస్ట్రిక్ట్ వ్యవసాయ అధికారిని కలవాలంటే 200 కిలోమీటర్లు రావాలి. ఎవరు పోతారో అక్కడ దాకా ఆయన కలిపాడో కలవడో అక్కడ ఉంటాడో. ఇప్పుడు అట్లా కాదు. తెల్లారు లేచి ఓ సైకిల్ వేసుకొనైనా, ఓ స్కూటర్ వేసుకొనైనా, ఒక సైకిల్ మోటార్ పట్టుకొని ఇమీడియట్గా మీ ఆఫీస్ ముందట వాలిపోతారు రైతు. విత్తనం కానివ్వండి, సబ్సిడీకి కానివ్వండి, ప్రాబ్లం కానివ్వండి, మీరు అన్న శాస్త్రీయ పరిజ్ఞానం కానివ్వండి, దేనికైనా కూడా రైతు మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు చాలా ఈజీ అవకాశం ఉన్నది. సో కాబట్టి అంటే ఏ విధంగా మనం చేయాలి, ఇప్పుడు మన ప్రభుత్వాన్ని యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఒకటి సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాము, సీడ్ ప్రొడక్షన్ ఒకటి, ఫార్మ్ మెకనైజేషన్ ఒకటి, ఆ విధంగానే హార్టికల్చర్లో మైక్రో ఇరిగేషన్ ఉన్నది, వ్యవసాయ పంటలకు, ఉద్యానవన పంటలకు, అదేవిధంగా పాలీ హౌసెస్, పోతే ఇంకా ఇతర ఏవైతే కార్యక్రమాలు మనం చేస్తున్నామో ఆ కార్యక్రమాలను ఈ కొత్త జిల్లాలకు అనుగుణంగా ఏ విధంగా మనము ఒక బ్లూ ప్రింట్గా తయారు చేసుకున్నట్టయితే అక్కడ ఉన్న నేలలు ఏమిటి. ఇంతకుముందు ఒక జిల్లా అధికారి చూపెడుతూ ఇంతకుముందు జిల్లాలో ఇది ముఖ్యమైన పంట ఉండే, బట్ ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత దాని యొక్క విస్తీర్ణ తగ్గి ఇది మొదటి పంట అయింది, ఇది రెండో పంట అయింది. అంటే ఆ జిల్లాలో ఇంతకుముందు ఏదైతే ముఖ్యమైన పంట ఉండనో ఇప్పుడు కొత్త జిల్లాలో అది చాలా తక్కువ ఇంపార్టెన్స్ గల పంటగా మనం చూస్తున్నాం. సో వీటిని దృష్టిలో పెట్టుకొని అక్కడున్న నేలలు, అక్కడున్న నీరు వనరులు, ప్లస్ అక్కడున్న వాతావరణ పరిస్థితులు, మనకు ఇప్పుడున్న విస్తీర్ణం ఎంత, ఆ జిల్లాలో ఇప్పుడున్న పంటల విస్తీర్ణం ఎంత, ఉత్పత్తి ఎంత, ఉత్పాదకత ఎంత. ఉత్పాదకత మనకు ముఖ్యము. విస్తీర్ణం ఎంత, ఉత్పాదకత ఎంత, ఈ రెండు మనం చూసుకున్నట్టయితే ఉత్పత్తి ఆటోమేటిక్గా. ఉన్నతాధికారుల వేధింపులకు తట్టుకోలేక ఓ ప్రభుత్వ ఉద్యోగి కనుమరుగయ్యాడు. మహబూబ్నగర్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన బోళ రామచంద్రయ్య అనే వ్యక్తి 10 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ధర్మాపూర్ గ్రామంలో అధికారుల ఆదేశాలకు భిన్నంగా మొక్కలు నాటావంటూ ఎంపీడీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే జరిగిన పొరపాటుకు ఫీల్డ్ అసిస్టెంట్కు 2 సార్లు మెమో జారీ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామచంద్రయ్య ఈ నెల 19న ఎంపీడీఓ ఆఫీసుకు వెళ్లి వస్తారని ఇంట్లో చెప్పి బయలుదేరి ఇప్పటి వరకు కనబడకుండా పోయారు. ఈ విషయంపై బాధితుని భార్య కమలమ్మ గ్రీవెన్స్ డేలో జేసీ శివకుమార్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. ధర్మపూర్లో ఉపాధ్యాయం పనిచేస్తుండే. చెట్ల ఒత్తిడి వల్ల అది మనిషి టెన్షన్ తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మీటింగ్ అని చెప్పిండు. బుధవారం మీటింగ్కి పోయి వస్తా అని చెప్పి ఈ రోజుకు 6 రోజులైంది. ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ వెతికినా కనిపించట్లేదు మాకు. మేము ఇంకా ఒకరు పిల్లలము, మేము ముగ్గురమే. మా ఇంటికి ఇంకెవరు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు. దేవుళ్ళాడుకొనక అందరం మా బావ కొడుకు వాళ్ళందరూ దేవుళ్ళాడినాం. ఎక్కడ ఎతకలేదు. ఈ రోజు వరకు ఇంకా ఎక్కడ ఎతికినా కనిపించలేదు. కలెక్టర్కి కంప్లైంట్ చేయాలని వచ్చినాం. ఇచ్చేసినాం, నిన్న ఇచ్చినాం. ఇంకా మా ఆయన చెట్ల ఒత్తిడి వల్లనే ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అవని మా నాన్న పేరు రామచంద్రయ్య. మా నాన్న ధర్మపూర్ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ప్లాంటేషన్ పెట్టమని మ్యాండేజ్ అది ఇచ్చిండ్రు. అది పెట్టలేక ఒత్తిడి చేయడం వల్లనే ప్రెషర్కి తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. బుధవారం 11 గంటలకి మీ ఆఫీస్కి వస్తా అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా దొరకట్లేదు. కలెక్టర్కి చెప్దామని ఇక్కడికి వచ్చినాం. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.